నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 38వ శ్లోకము. కచ్చిన్నో భయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. సో అర్జునుడు అడుగుతున్నాడు, ఒకవేళ ఈ ధ్యాన యోగం సిద్ధించకుండా గనక ఆ సాధకుడు మరణిస్తే ఏమిటి అతడి పరిస్థితి అంటే, పైగా ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడంటే కచ్చిన్న ఉభయ విభ్రష్ట అంటే అతడు ఈ ధ్యాన యోగంలోకి ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు కర్మయోగం లో ఎక్సెల్ అయ్యి ధ్యాన యోగంలోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఉభయ భ్రష్టత్వం పడతాడు కదా అతడు. ఇటు కర్మయోగానికి కాకుండా అటు జ్ఞానయోగానికి కాకుండా మధ్యలో ధ్యాన యోగంలో ఇరుక్కున్నాడు. సో అతను అక్కడ ఆ టైంలో జ్ఞానం పూర్తిగా పొందకుండానే మరణించాడు. కాబట్టి అతడు ఉభయ భ్రష్టత్వం పొందుతాడా అని అడుగుతున్నాడు. అంటే అటు కర్మయోగానికి కాకుండా ఇటు జ్ఞానయోగానికి కాకుండా భ్రష్టుడైపోతాడా, యోగ భ్రష్టుడైపోతాడా అని అడుగుతున్నాడు. తర్వాత చిన్న భ్రమివ నశ్యతి అంటే ఒక బ్రోకెన్ క్లౌడ్ లాగా చిన్న భిన్నం అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడా అని. అప్రతిష్ఠో మహాబాహో, సో అట్లా అప్రతిష్ఠ పాలైపోయి ఆ జీవుడి పరిస్థితి ఏంటి? ఇంకా విమూఢో బ్రహ్మణః పథి, సో ఎట్లాగో బ్రహ్మము దొరకలేదు అంటే ఆ జ్ఞానము అనేది సిద్ధించలేదు. పైగా ఇటు కర్మయోగానికి కూడా కాకుండా పోయాడు. సో ఇప్పుడు అతడి పరిస్థితి ఏంటి? యోగ భ్రష్టుడైపోతాడా అని అడుగుతున్నాడు అర్జునుడు. క్లీం కృష్ణాయ నమః.